మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేది ఎందుకు అంటూ మనం సినిమా పాట కూడా చూస్తుంటాం. అటువంటి మంచు కురిసే వేళలో ఎన్నో అందాలు అయితే ఈ యొక్క ప్రకృతి ప్రేమికులను అయితే కనువిందు చేస్తుంటాయి. అటువంటి ప్రకృతి రమణీయత గోదావరి జిల్లాలో ఈ యొక్క గోదావరి తీర ప్రాంతమే కాదు, ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలోని అలా అల్లూరి సీతారామరాజు జిల్లా మొదలుకొని ఈ కోనసీమ జిల్లా అమలాపురం అలాగే ఈ రాజోలు ఈ యొక్క ప్రాంతాలలో ఎక్కడ చూసినా సరే ఈ యొక్క ప్రకృతి రమణీయత అయితే కనబడుతుంటుంది. ఎందుకంటే ఒక పక్కన చలి తీవ్రత పెరుగుతూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ కోనసీమ జిల్లాలో కనిపించినటువంటి ప్రకృతి అందాలకైతే అందరినీ కూడా కనువిందు చేస్తుంటాయి. ఈ కోనసీమ జిల్లానే కాదు, అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒక ఆంధ్ర ఊటీని తలపించే విధంగా కూడా ఈ యొక్క ప్రకృతి అయితే చాలా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క చలికాలంలో ముఖ్యంగా కనబడుతుంది చెప్పాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క చలి తీవ్రత అయితే ఎక్కువ అవుతుంది. చలి తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు చేస్తున్నారు. అధికంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే పాడేరు ఇటువంటి మారేడుమిల్లి ఈ యొక్క ప్రాంతాలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటువంటి ఉష్ణోగ్రతలు ఇక క్రమంగా ఈ యొక్క పట్టణ ప్రాంతాలలో కూడా తక్కువ ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇప్పటి నుంచే కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ప్రకృతి రమణీయత మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కోనసీమ జిల్లాలో కాదు, కొబ్బరి చెట్లు మనకు అందరూ కూడా తెలిసిందే. అటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు ప్రధానంగా మనకి కనువిందు చేస్తుంటే మనం చూస్తున్నాం. మంచు అందాలు అంటే తెల్లవారుతున్నటువంటి సూర్యోదయం వచ్చే వేళలో, అలాగే ఈ యొక్క ఎక్కడ చూసినా సరే మంచు అందాలు ఎక్కడ కూడా కనువిందు చేస్తుంటాయి. అటువంటి కొబ్బరి చెట్లను మనం చూస్తున్నాం. అటువంటి మంచు ఏ విధంగా కురుస్తుంది, ఆ కొబ్బరి చెట్లు పచ్చగా ఎంతో కనువిందు చేసే కొబ్బరి చెట్లు ఓ పక్కన కనువిందు చేస్తున్నప్పటికీ ఈ యొక్క మంచు మనం చూస్తున్నాం. ఓ పక్కన ఇప్పటికే పంటలు ఏదైతే డిసెంబర్ నెల రావడంతో పంటలన్నీ కూడా కోసి రైతాంగం ఇప్పటికే ఒబ్బడి చేశారు. కానీ ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ ఇంకా వరి చేను ఇంకా కొయ్యవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మంచు తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా మంచు తీవ్రత అయితే ప్రస్తుతం ఇప్పుడు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనదారులు మనం చూస్తుంటే జాతీయ రహదారిపై మనం చూస్తే ఇటువంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. జాతీయ రహదారిపై మనకి చూసుకుంటే వాహనదారులు ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాహనదారులు ప్రయాణాలు చేయాలంటే మాత్రం తెల్లవారుజామునే ఎక్కువ ప్రయాణం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ప్రయాణాలు అయితే చేపడుతున్నారు. కానీ అటువంటి వాహనదారులకి ప్రధానంగా ఇప్పుడు ఈ చలికాలంలోనే ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే మంచు ఎక్కువగా ఆ యొక్క గ్లాసును ఏదైతే అద్దాలపై మంచు కురుస్తూ ఉంటుంటుంది. కానీ డేలైట్లో కూడా జాతీయ రహదారిపై కూడా లైట్లు వేసుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలా వాహనదారులు ఈ యొక్క చలికాలంలోనే పగలైనా సరే ఉదయం 6 దాటినా సరే ఇంకా లైట్లు వేసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు జాతీయ రహదారిపై కాకినాడ జిల్లా అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి జాతీయ రహదారి ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే వాహనంపై వెళ్తున్నటువంటి వాళ్ళు ముఖం పూర్తిగా కప్పుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాహనంపై వెళ్తూ స్వెటర్లు ధరిస్తున్నారు. అలాగే ముఖం మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ ఒక పక్కన వాళ్ళు స్వెటర్లతో పాటు మంకీ క్యాప్లు కూడా ధరించి వాళ్ళ ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. తెల్లవారుజామున ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేఫ్టీ చూడొస్తూ మనం బైక్ మీద వెళ్తున్నటువంటి ఉద్యోగులు ఉదయం వెళ్ళినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఉదయం ఆ సమయానికి వెళ్ళవలసి అవసరం ఉంటుంది. కానీ సమయం దాటితే మాత్రం చాలా ఇబ్బంది, వాళ్ళు సమయానికి అందుకోకపోతే వాళ్ళు వెళ్ళవలసినటువంటి డ్యూటీ సమయం అయిపోతుంటుంది. కానీ అటువంటి సమయంలోనే వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో ఈ విధంగా హెల్మెట్లు ధరిస్తున్నారు, అలాగే స్వెటర్లు ధరిస్తున్నారు. స్వెటర్లు ధరిస్తూ కూడా ఈ విధంగా ప్రయాణాలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, పక్కన పచ్చని కొబ్బరి చెట్లు కనువిందు చేస్తుంటే మరో పక్కన వాహనదారులు ఎటువంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇటువంటి వాహనదారులు జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పక్కన చూసుకుంటే నిన్నటి వరకు కూడా ఈ పంట పొలాలన్నీ కూడా పచ్చగా కనువిందు చేశాయి. కానీ ఇప్పుడు కోతల కోసం నేపథ్యంలో చూడొచ్చు, ఒక పక్కన వాకర్స్ కూడా వెళ్తున్నారు. అలాగే సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా ఉదయం సమయంలో సేఫ్టీ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాళ్ళు
సైక్లింగ్ చేస్తున్నటువంటి వారిని కూడా చూడొచ్చు. వాళ్ళు కూడా స్వెటర్లు ధరించి ఈ విధంగా సైక్లింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. పక్కన వాకర్స్ కూడా చూస్తున్నాం. ఉదయం కాల సమయంలో వెళ్తున్నటువంటి వాకర్స్ స్వెటర్లు ధరించి కూడా వాళ్ళు ఈ విధంగా వాకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా పక్కన కూడా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇటువంటి పరిస్థితులే కనబడుతుంటాయి. అలాగే ఈ చలికాలం అన్ని రోజులు కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే మంచు ఒక పక్కన మంచు విపరీతమైన మంచు పడుతుంది. అయినా సరే ఉదయం 6 దాటినా సరే ఈ పక్కన చూడొచ్చు ఎంత ఏ స్థాయిలో మంచు ఉందో. అలాగే మంచు ఈ విధంగానే ఉదయం 7, 8 అయినా సరే ఒక్కొక్కసారి ఇటువంటి మంచు ఇంకా తగ్గని పరిస్థితులు అయితే కనపడుతుంటాయి. కానీ చూస్తుంటే ఇప్పుడు సమయం 6 దాటింది. సుమారు చూసుకుంటే 6 దాటిన నేపథ్యంలో 6:30 అయినా సరే ఇప్పటికీ ఇంకా మంచు ఏ విధంగా ఉందో చూస్తున్నాం. అంటే 7 అయినా సరే ఇటువంటి పరిస్థితులే మనకు కనపడుతుంటాయి. చూడొచ్చు పక్కన లైట్లు కూడా వేసుకుంటూ బ్రిడ్జ్ వాహనాల్లో ఏ విధంగా వస్తున్నటువంటి దృశ్యాలు మనకైతే కనబడుతున్నాయి. జాతీయ రహదారి ఏదైతుందో 206 జాతీయ రహదారిపై ఈ మంచు ఇబ్బందులకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఉదయం తప్పనిసరి పరిస్థితులు ప్రయాణాలు అయితే చేస్తున్నారు. ఒక పక్కన అధికారులు కావచ్చు, ఇప్పుడిప్పుడే సూర్యోదయం కూడా పక్కన కనబడుతుంది. సూర్యోదయం కనబడుతున్నటువంటి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సూర్యోదయం అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనకి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి. మనకి చూడొచ్చు కొబ్బరి చెట్ల మధ్య నుంచి సూర్యుడు వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. తెల్లవారుతున్న నేపథ్యంలో అలాగే అంటే తెల్లవారి చాలా సమయం అయినప్పటికీ 6 దాటిన 6:30 అయినప్పటికీ ఇప్పటికే సూర్యుడు మనకు చూస్తున్నాం. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య నుంచి సూర్యోదయం అవుతున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది మనకి సూర్యోదయం అవుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడిప్పుడే పచ్చని కొబ్బరి చెట్ల మధ్య నుంచి సూర్యుడు ప్రకాశిస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు, ఎర్రని సూర్యుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇప్పుడిప్పుడే పక్కన సూర్యోదయం అవుతుంది. పక్కన మంచుని చీల్చుకుంటూ అలాగే పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సూర్యుడు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనకైతే కనబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే మనకి ఈ యొక్క పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మనకు సాధారణ పరిస్థితుల్లో అయితే ముందుగానే సూర్యోదయం అవుతుంది. కానీ సూర్యోదయం అయినప్పటికీ అలాగే ఇప్పుడు మంచుతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పాలి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పక్కన అన్ని చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే సూర్యోదయం ఏ విధంగా అవుతుందో చూస్తున్నాం. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఈ పచ్చని కొబ్బరి చెట్ల నుంచి మంచు అందాల నుంచి చీల్చుకుంటూ ఈ యొక్క సూర్యుడైతే ఉదయిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగానే ప్రకృతి రమణీయత ఈ మంచు ఏదైతే ఈ యొక్క శీతాకాలంలో ఎక్కడ చూసినా సరే ఈ గోదావరి జిల్లాలో ఇటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంటాయి. ఎందుకంటే ఆంధ్ర ఊటీని తలపించే విధంగా కూడా ఈ యొక్క పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సూర్యోదయంతో పాటు అలాగే మంచు వణికిస్తున్నటువంటి చలితో పాటు పక్కన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రకృతిని చూసి ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇవన్నీ కూడా మైమరిచిపోతుంటారు. అటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే డిసెంబర్ మొదల నుంచి కూడా ఈ చలి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం ముఖ్యంగా వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాయామం చేసేందుకు అలాగే రన్నింగ్కి వెళ్ళినటువంటి వాకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయని కూడా వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కాలంలోనే అలాగే కొంతమందికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు పడతాయి. పక్కన మంచుతోని అలాగే జలుబు తలనొప్పు ఇటువంటి ఇబ్బందులుగా పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటిని ఉపశమనం పొందాలంటే మాత్రం బయటకు వస్తే మాత్రం కంపల్సరీ స్వెటర్లు ధరించి అలాగే స్వెటర్లు ధరించి బయటకు వెళ్ళాలి. అలాగే ఏదైతే మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రతిదీ కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం అలాగే హాట్ వాటర్ తీసుకోవడం ఇటువంటి శీతాకాలం ఈ కాలంలో చేస్తే మాత్రం ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని కూడా వైద్యులు అయితే చూపులు చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా జాతీయ రహదారిపై కావచ్చు సూర్యుడు పూర్తిగా ఉదయించినటువంటి దృశ్యాలు
మనకైతే ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే వచ్చినటువంటి సూర్యోదయమైనటువంటి దృశ్యం మనకి మంచు అందాలని చీల్చుకుంటూ వస్తున్నటువంటి సూర్యోదయాన్ని చూస్తున్నాం. ఒక పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఉన్నటువంటి సూర్యోదయం అయితే ఈ విధంగా కనబడుతుంది. ఏదేమైనా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే పెరుగుతుంది. ఆ చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే పల్లెటూరులో మన చిన్ననాటి సమయంలో కూడా మంటలు వేసుకుంటూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఎన్నో కూడా చూస్తుంటాం. ఆ విధంగానే ఇప్పుడు కూడా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పల్లెటూరు వాతావరణంతో పాటు పట్టణాల్లో కూడా చలి నుండి ఉపశమనం పొందేందుకు వాహనదారులు రోడ్డు పక్కనే వాహనాలు నిలిపి వాళ్ళంతా కూడా మంటలు కాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా చూస్తాం. ఈ విధంగా కోనసీమ జిల్లా అమలాపురంతో పాటు రాజోలు ఈ అనేక ప్రాంతాలలో ఇప్పుడు ఈ పచ్చని కొబ్బరి చెట్ల మధ్య మంచు అందాలు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంటే, కానీ మొత్తం మిగిలిన ప్రాంతాలలో మాత్రం చలి తీవ్రత పెరుగుతూ వస్తున్నటువంటి వాటితో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ వాహనదారులు ఉదయంకాల సమయంలో ప్రయాణాలు చేయకుండా 7 దాటిన తర్వాత ప్రయాణం చేస్తే ఎంతో శ్రేయస్కరం అంటూ కూడా పలువురు అయితే సూచనలు చేస్తున్నారు. సార్ మాది ముమ్మడివారం అండి. గత 10 రోజులుగా శీతలం బాగా తిరిగి చలి ఎక్కువ ఉంటుంది. వయసులో ఉన్నవాడు మా పరిస్థితి ఎలాగ ఉందంటే వృద్ధుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది రోజు రోజుకి పెరిగేలాగా ఉంది. అదే మా పరిస్థితి ఎలాగ ఉందంటే వృద్ధుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజువారీ వచ్చేవాళ్ళు కూడా వాకింగ్ వచ్చేవాళ్ళు కూడా రోజు రోజుకి జనం తగ్గిపోతున్నారు. ఇలా మంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా చన్నీళ్ళు కూడా పట్టుకునే స్టేజ్ కూడా ప్రస్తుతం అయితే లేదు. రోజువారీ తిరిగే వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రులు కూడా ప్రయాణం చేసే వరకు కూడా ఈ మంచు కారణంగా చాలా దారుణంగా ఉంది. అదే సార్ పొద్దున్నే లేచి వృత్తులు చేసుకునే వారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చలి కారణంగా వాళ్ళు లేకపోవడము, చర్మ సమస్యలు, వాతావరణ సమస్య వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు. మేము విజయవాడ నుంచి వచ్చానండి. రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ముమ్మడివారి దగ్గర చింతలమరకలో ఉంటున్నాను. చింతలమరకలో ఉండి డైలీ వాకింగ్ వస్తూ ఉంటాను. అబ్బో విపరీతమైన చలి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది మంటలు కాగుతా మళ్ళీ కాసేపు వాకింగ్ చేస్తా. ఇక్కడ చాలామంది వచ్చేవారు ఇదివరకు, ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు. మేమే వస్తున్నాం ఇప్పుడు డైలీని. ఇదిగో ఇక్కడ లీడర్ గారు గుబ్బల దాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాకు మా ఆదర్శం. వాకింగ్ ఇల్లుకి వాటికి, అందుకనే మేము ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది సరికి. అసలు ఇక్కడ పనికి వెళ్ళాలన్న పని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చంటి పిల్లలను బయటికి తీసుకురావాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నారు. అది విషయం. మాకు మనవరాలు ఉంది, దాన్ని తీసుకురావాలంటే బయటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అబ్బో అంత విపరీతమైన చలి ఉందండి బాగా. ఏం బయటకు ఎత్తే కనపట్లేదు. రాత్రి 5, 6 అయితే చాలు మంచు చలి. ఎక్కడో చూసేవాళ్ళు అరకలోయ, లంబసింగ్ అని, అది ఏం అక్కర్లేదు. ఇక్కడ మా ముమ్మడివారం సరిపోతుందండి మాకు. ఈ చింతలమరకలోనే సరిపోతుంది మాకు ఆ మంచున అయ్యని. ఇదివరం వెళ్ళాం అరకన, అక్కడ చలి కంటే ఇప్పుడు ఇక్కడే చలి ఎక్కువగా కనపడుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.